మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ బాలకృష్ణ బోయపాటి. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మనం చూసాము ఎంత మంచి విజయాన్ని సాధించిందో బాలయ్యకు, అలాగే బోయపాటికి ఎంత మంచి పేరు వచ్చిందో. అఖండ 2 కూడా ఇప్పటి వరకు జరిగిన రిలీజ్ అయిన ట్రైలర్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, ఏ అవుట్పుట్ బయటకు వచ్చినా కూడా అది అభిమానులందరితోటి, ప్రేక్షకులతోటి మంచి ప్రజాదరణ పొందిందని చెప్పుకోవాలి. మంచి వైబ్ ఉంది సినిమాకు, మంచి క్రేజ్ వచ్చింది. సో ఇలాంటి తరుణంలో సినిమా ప్రీమియర్ షోలకి టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల బుక్ అయిపోయాయి. దాదాపు ఈ అబ్రాడ్ లో కూడా $400K పైగా ప్రీమియర్ షోస్ కి టికెట్స్ బుక్ అయినాయని తెలిసింది. అలాంటి తరుణంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంలో జీవో రానందువలన టికెట్స్ బుక్ చేయలేదు, బుక్ మై షోలో ఓపెన్ అవ్వలేదు టికెట్స్ అని కూడా చెప్పారు. కానీ వీటన్నిటి వెనుక మరో ప్రధానమైన కారణం ఉంది. సినిమా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. సినిమా బడ్జెట్ ఎక్కువైంది. అలాగే నిర్మాతలు తీసుకొచ్చిన ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్స్ కూడా నిర్మాతలు చెల్లించలేకపోయారు. అలాగే దూకుడు సినిమా టైంలో హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్లకు 14 రీల్స్ కి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల్లో దాదాపు హీరోస్ వాళ్ళకి 14 రీల్స్ వాళ్ళు డబ్బు పే చేయాల్సి ఉంది. దానికి సంబంధించి గత 11 సంవత్సరాలుగా కూడా కోర్టులో కేసులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి కూడా 14 రీల్స్ వాళ్ళు ఓడిపోవటం జరుగుతూ ఉంది. నెక్స్ట్ కోర్టుకి అప్పీల్ కి వెళ్తున్నారు, అక్కడ కూడా ఓడిపోయారు. సో ఈ రోజు వరకు కూడా ఆ అమౌంట్ సెటిల్ అవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఆగస్టులో హీరోస్ నుంచి 14 రీల్స్ కి ఒక లీగల్ నోటీస్ వచ్చింది పేమెంట్ గురించి. దాన్ని కూడా నిర్మాతలు ఇగ్నోర్ చేశారు. ఈ ఆర్థిక పరమైన చిక్కులు గురించి అటు హీరోకి కానీ దర్శకుడికి కానీ తెలియదనేది ఇప్పుడు యూనిట్ లో మనకు వస్తున్న సమాచారం. సో నిర్మాతలు కొంత బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించారని చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమాని కొన్న బయర్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళు కూడా కొన్న అమౌంట్ ఫుల్ఫిల్ చేయలేదు పేమెంట్ విషయంలో. అందువల్లనే ఈ ప్రొడ్యూసర్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ లో ఫెయిల్ అయ్యారు అనేది కూడా మనకి అంతరంగికుల నుంచి వస్తున్న సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ సపోజ్ 100% పే చేయలేదు, అట్లీస్ట్ 90% అన్న పే చేయాల్సింది. అది కూడా 50-60% మాత్రమే పే చేయడానికి రెడీ అయ్యారు, పే చేశారు. అందువల్లనే ఆర్థిక కష్టాలు వచ్చినాయి, ఫైనాన్స్ క్లియర్ చేయలేకపోయారు, ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర తెచ్చింది అనేది కూడా. సో దాదాపుగా ఇప్పటికీ ఒక 70 కోట్ల పైచిలుకు ఫైనాన్స్ క్లియరెన్స్ అయితే అవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా, నిన్న పగలంతా కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఫైనాన్సర్స్ తోటి, డిస్ట్రిబ్యూటర్లతోటి. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా బాలకృష్ణ పర్సనల్ వ్యక్తిగత కార్యదర్శి, అలాగే ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలు, దర్శకుడు బోయపాటి శ్రీను ఆఫీస్ కి వెళ్లి ఆయనతో చర్చలు కూడా జరగడం జరిగింది. అసలు బాలకృష్ణకి ముందు నుంచి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చేమో అని చాలా మంది అనుకుంటున్నారు. తెలుసుంటే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈవెన్ ఫర్ బాలకృష్ణ ఆల్సో. మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి వ్యూవర్స్ కి నేను ఒక వీడియో చూపిస్తాను. అంటే ఫ్యాన్స్ ఎంత ఆగ్రహంగా ఉన్నారో, ఎమోషనల్ గా ఉన్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మా ఆర్టీవీ ప్రతినిధి అనింద్ర వెళ్తే ఆ మైక్ లాగేసుకొని అతని మీద కూడా మా ప్రతినిధి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ. జస్ట్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు చూపించే ప్రయత్నంలో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంత ఆగ్రహంగా ఉన్నారు, చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఆవేశపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది మమ్మల్ని మాట్లాడించొద్దు, మాట్లాడితే మళ్ళీ ఏం నోరు జారుతామో మాకే తెలియదు అంటున్నారు.
చాలా మంది బోయపాటి మీద చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బోయపాటి రెస్పాన్సిబిలిటీనే ఇదంతా, అసలు ఆయనే చూసుకోవాలి కదా, ఏం చేస్తున్నారు మొత్తం ఆయన కోఆర్డినేషన్ ఇదంతా జరుగుతుంది, ఆయన అండర్లోనే జరుగుతుంది కదా అని చెప్పేసి అంటున్నారు. మరికొంతమంది ఏమో ఇది బాలయ్యకి ముందు నుంచి తెలుసుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఇప్పుడు తెలిసిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇలా సినిమాకి ఇబ్బందులు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటో, బాలయ్య ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అంటూ రకరకాలుగా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. బట్ ఇక్కడ రెండు విషయాలు మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఇప్పుడు రవిచంద్ర మనతో మాట్లాడుతూనే ఉన్నారు, మా ప్రతినిధి రవిచంద్ర. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు చెప్తున్నారు ఇంతకుముందే, బాలకృష్ణ సన్నిహితులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఇక సార్ట్ అవుట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అని. సో నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? అండ్ మరొకటి, నిన్న అప్పటికప్పుడు షోస్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఏపీలో తెలంగాణలో 2 చోట్ల రేట్లు అంతంత రేట్లు పెట్టి కొన్నారు. అప్పటికప్పుడు క్యాన్సిల్ అవ్వడం వల్ల థియేటర్ యాజమాన్యాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? నందు, ఖచ్చితంగా ఇది జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో, నిన్న ప్రీమియర్ షోస్ కి టికెట్స్ సేల్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో, అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా. ఒక తెలంగాణలో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా నైట్ ప్రీమియర్ షోస్ కి టికెట్స్ సేల్ అయిపోయాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఆన్లైన్ నుంచి రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఆ షో క్యాన్సిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా థియేటర్ల వాళ్ళు ఆ షోకి సంబంధించిన ఆదాయాన్ని కోల్పోతారు, వేరే సినిమాని కూడా ప్రదర్శించలేకపోతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నష్టమే. ఇది ఒకరికి కాదు, చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. క్యాంటీన్ దగ్గర నుంచి సైకిల్ స్టాండ్, ఆటో స్టాండ్ అందరికి కూడా నిన్న షోస్ క్యాన్సిల్ అవటం తోటి చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగే ఈ రోజు కూడా ఈ సినిమా రిలీజ్ లేదు కాబట్టి ఖచ్చితంగా సినిమా ఏది కూడా థియేటర్ వాళ్ళ దగ్గర ఈ రోజు ప్లే చేసుకోవడానికి రెడీగా ప్రజాదరణ పొందిన సినిమాలు ఏవి ఉండవు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా దాన్ని ఏదో ఒక సినిమాని స్క్రీన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఆడియన్స్ వస్తారా రారా అనే టెన్షన్ కూడా థియేటర్ యాజమాన్యాలకు ఉంటుంది. ఖచ్చితంగా ఇది టాప్ టు బాటమ్ అందరికి కూడా ఒక నష్టమనే చెప్పుకోవాలి. సినిమాకి జీవోలు తెచ్చుకున్నారు, ప్రీమియర్ షోస్ కి అధిక రేట్లలో టికెట్లు అమ్ముకోవటానికి, అది కూడా నిరుపయోగం అయిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 2 చోట్ల కూడా వేస్ట్ అయిపోయింది. ఒక రోజు తెలంగాణలో 3 రోజులకు మాత్రమే టికెట్ రేట్లు హైక్ ఇచ్చారు, ఒక రోజు కూడా వేస్ట్ అయిపోయింది. సో ఒకవేళ సినిమా రేపు రిలీజ్ అయితే రేపు ఎల్లుండి మాత్రమే తెలంగాణలో అధిక రేట్లు సింగిల్ స్క్రీన్ లో 50 రూపీస్, మల్టీప్లెక్స్ లో 100 రూపీస్ ఎక్స్ట్రాకి టికెట్ ప్రైస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిజంగా సినిమాకి చాలా నష్టం జరిగిందనే చెప్పుకోవాలి. అటు హీరో ఇమేజ్ డ్యామేజ్ అయింది, బ్యానర్ ఇమేజ్ డ్యామేజ్ అయింది, అలాగే బాలయ్య అభిమానులందరూ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అంటే ఎప్పటిలోపు ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎప్పటికీ సినిమా రిలీజ్ అవుతుంది? ఈ రెండింటికి సంబంధించి ఏమైనా అంచనాలు ఉన్నాయా? నన్ను దానికి సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల తోటి చర్చలు జరుపుతున్నారు, ఫైనాన్సర్స్ తోటి చర్చలు జరుపుతున్నారు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట దీనికి పరిష్కారం దొరుకుతుంది. అట్లీస్ట్ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ షోస్ నుంచన్నా సినిమాని రెగ్యులర్ షోస్ గా రిలీజ్ చేయాలి అని చాలా వరకు నైట్ 9 o'clock వరకు కూడా ట్రై చేశారు. ఆ టైంలో ఇక నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఈ రోజు సినిమా రిలీజ్ అవటం లేదు అంటూ కూడా 14 రీల్స్ నుంచి ఒక అధికారిక ప్రకటన రావటం జరిగింది. సో ఇష్యూ ఎంత జటిలంగా ఉంది అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రంతా కూడా నిర్మాతలు, అలాగే బాలకృష్ణ కార్యదర్శి వీళ్ళందరూ కూడా మిడ్ నైట్ బోయపాటి దగ్గరకు వెళ్ళటం జరిగింది, అక్కడ చర్చలు జరిపారు. సో ఈ రోజు ఉదయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ కి సంబంధించిన ఏదన్నా క్లియరెన్స్ జరిగితే, అలాగే ఈ రోజుకి సంబంధించి కూడా అది కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారానే మళ్ళా స్టే వెకేట్ చేయించుకోవటం ఉంటుంది, లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అనే మనం భావించాల్సి ఉంటుంది. నందు, ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినిమా మోస్ట్లీ రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నందు, ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి ఈ అంశానికి సంబంధించి మాకు. బట్ ఇక్కడ అంటే ఈ రోజు ఈవినింగ్ కి ఒక అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఒక్కసారి మనం రియాలిటీ మాట్లాడుకుందాం. ఏం జరిగింది? ప్రొడక్షన్ హౌస్ కి మధ్యలో జరిగినటువంటి విషయం ఇది, 14 రీల్స్ ప్లస్ కి లేదంటే హీరోస్ వాళ్ళకి మధ్యలో జరిగిన విషయం, ఎప్పుడో గతంలో ఉన్నటువంటి సమస్యకి సంబంధించిన విషయం ఇది. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ అభిమానుల పరిస్థితి ఏంటి? నెలల తరబడి, సంవత్సరాల తరబడి, ఆల్రెడీ గతంలో ఎప్పుడో రిలీజ్ చేస్తామని చెప్పి
మళ్ళీ లేదు ఇంకా బెటర్ క్వాలిటీ మీకు గ్రాఫిక్స్ ఇవ్వబోతున్నాం, మేము దానికోసం సీజీ వర్క్ నడుస్తుంది, దానికోసం డిలే చేస్తున్నాం అని చెప్పారు. అభిమానులు వెయిట్ చేశారు. ఇన్ని రోజులు వెయిట్ చేసి టికెట్లు రేట్లు పెంచిన కొంతమంది బెనిఫిట్ షోలకి వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నారు. విదేశాల్లో కూడా అలాగే వేలం పాట పెట్టి మరి టికెట్స్ కొన్నారు. పెరిగినటువంటి రేట్ల ప్రకారం 600 రూపాయలు పెట్టి చాలామంది టికెట్లు రేట్లు కొన్నారు. ఇవన్నీ కూడా మొదటి రోజు ఈ బెనిఫిట్ షోలకి వచ్చే వాళ్ళందరూ ఎవరు? ప్రీమియర్ షోలకు వచ్చే వాళ్ళందరూ ఎవరు? వీరాభిమానులు. రక్తం చిందిస్తారు బాలయ్య కోసం, అవసరమైతే రక్త తిలకాలు దిద్దుతుంటారు. నెత్తి మీద బాటిల్స్ పగలగొట్టుకొని ఫోటోలకి రక్తాభిషేకాలు చేస్తున్నటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. పాలాభిషేకాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా చూడడం కోసమే గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున ప్లాన్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. గ్రూప్స్ అందరూ కలిసి, ఫ్రెండ్స్ అందరూ కలిసి అయ్యో ఇలా వెళ్దాం, ఈ థీమ్లో వెళ్దాం అని చెప్పేసి, లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా హడావడి చేయాలని చెప్పేసి మొత్తం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంత ప్లాన్ చేసుకున్న అందులోనూ కొంతమంది పాపం చిన్న వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు. 600 రూపాయలు అంటే ఒక వ్యక్తి రోజువారీ కూలీ పొద్దునుంచి రాత్రి వరకు కష్టపడితే వచ్చేటువంటి 600 రూపాయలని వాళ్ళు టికెట్ పెట్టి కొనుక్కుంటారు. ఇక వేలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. నిన్న మనం చూసాం, ఒక వ్యక్తి కాళ్ళు లేవు అతను 14 కిలోమీటర్ల నుంచి ఆ సినిమా చూడడానికి వచ్చాడు థియేటర్ వద్దకి. వచ్చి ఎంత బాధపడుతున్నాడు మనం చూసాం. సో ఇంత అభిమానం బాలకృష్ణ మీద ఉండేటువంటి అభిమానం సాధారణమైన అభిమానమా? ఒక వెల్లు అలాగా వస్తుంది కదా. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి ఎలా వస్తారో మీరు చూశారు కదా. ఒక కల్ట్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది కదా ఇక్కడ. సో అంత అభిమానానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎంత కేర్ఫుల్గా ఉండాలి అలాంటి విషయాల్లో. ఆయన బాధపడి ఉండొచ్చు ఈ విషయంలో, ఖచ్చితంగా బాలకృష్ణ గారు బాధపడి ఉండరా? అఫ్కోర్స్ బోయపాటి బాధపడి ఉండొచ్చేమో, బట్ ఫ్యాన్స్ కోపం బోయపాటి మీద వస్తుంది. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ చేసిందా లేదా అనేది పక్కన పెడితే చాలామంది మాకు వస్తున్నటువంటి కామెంట్స్లో కానీ, నిన్న మాట్లాడినటువంటి బైట్స్లో కానీ మనం చూసాం, చాలామంది బోయపాటి మీద కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు ముందు నుంచి చూసుకోకుండా. ఇక్కడ ఆయన ఏదో తప్పు చేసాడని కాదు, బట్ హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. హీఈస్ ద హెడ్ ఆఫ్ దట్ మూవీ కదా. అన్నీ ఆయన ఆధ్వర్యంలో నడుస్తాయి. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళ కాంబినేషన్ ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు థియేటర్లకి నష్టం, ఎంతో నష్టపోయాయి థియేటర్లు. ఖచ్చితంగా చాలామంది థియేటర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, అక్కడ గందరగోళం చేశారు. సో నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్కి అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం డిస్కషన్స్ అవుతున్నాయి అక్కడ, ఎప్పటిలోపు సార్టెడ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సినిమాలు, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అఖండ అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మీరు ఎవరి మిస్టేక్ వల్ల ఈ సినిమా డిలే అయిందని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.